ఎంత అద్భుతం! ఒక పల్లవి 3 చరణాలు. చెప్పండి, ఒక పల్లవి 3 చరణాలు. ఎవరు రాస్తున్నారు? ఎవరు పాట పాడుతున్నారు? మరియ పాట పాడుతుంది. ముందే సిద్ధపరచుకుందా? ఏమో నాకు తెలియదు. సిద్ధపరచుకుని ఉండొచ్చు. ఎక్కడ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? మరియ ప్రయాణం గలిలయలోని నజరేతులో. ఎక్కడికి వెళ్ళింది? యోదయ కొండసీమలోని ఒక ఊరికి వెళ్ళింది. ప్రయాణం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొద్ది రోజులు సాగింది. ఆ రోజుల్లో గబ్రియేలు యొక్క వర్తమానం తన హృదయంలో నింపుకుంటూ, కృతజ్ఞతతో నింపబడుతూ, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఏమి సిద్ధపరచుకుంటూ ఉంది? హృదయంలో పాటలు సిద్ధపరచుకుంటూ, కృతజ్ఞత కీర్తన సిద్ధపరచుకుంటూ ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. కృతజ్ఞత పాటలే ఈ నెలంతా మీ ఇంటిలో పాడబడును గాక. పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆయన మీ జీవితాల్లో చేసిన అనేక గొప్ప కార్యములు జ్ఞాపకము చేయును గాక. మీ జీవితంలో ఉన్న దిగులు, చీకు, చింత, భవిష్యత్తును గురించిన ఆందోళన, భయము నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక.